ఇటీవల మౌలానా అబ్దుల్ కలాం ఆజాదీ వర్ధంతిని పురస్కరించుకొని నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ అహ్మద్ అలీ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్రపై నగరంలోని పలు పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేడు నగరంలోని నేషనల్ ఫంక్షన్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గౌడ్ మరియు మాజీ కార్పొరేటర్లు శ్రీమతి పిసిసి సెక్రటరీ వైద్యులు అంజన్ కుమార్, నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఏ మోసిన్ హాజరై తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో వేరువేరుగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన రేడియన్స్ హై స్కూల్ విద్యార్థిని మరియం मौलाना अबुल कलाम आज़ाद भारत रत्न का 136वां जन्मदिन के मौके पर 11 नवंबर को एस्से रेटिंग का प्रोग्राम मुंतखब किया गया था नेशनल फंक्शन हॉल में। जो पेपर जांचने के बाद जो रिज़ल्ट आया उसमें तकरीबन 240 तलबा शामिल हुए, जिसमें उर्दू मीडियम तेलुगु मीडियम के अलग अलग 3 प्राइजेस दिए गए, 5000, 3000, 2000, और जो बाकी के जो स्टूडेंट थे उन लोगों को भी हिम्मत अफजाई के लिए एक एक मेमोरेंडम दिया गया। और ये जो प्रोग्राम करे मौलाना अबुल कलाम आज़ाद का, जिन्होंने जंग आज़ादी में बहुत बड़ा अहम रोल निभाया था, और उसी तरह कांग्रेस के भी उन्होंने सदर थे और फर्स्ट एजुकेशन मिनिस्टर थे। आज जो गांव-गांव में भी तालीम देखने को मिल रही है, गांव-गांव में भी अगर स्कूल देखने को मिल रहा है तो मौलाना अबुल कलाम आज़ाद की पॉलिसियों की वजह से ही है। और ये जो प्रोग्राम करे मौलाना अबुल कलाम आज़ाद का अहमद अली सिटी कांग्रेस की माइनॉरिटी सेल प्रेसिडेंट करीमनगर और मौलाना अबुल कलाम आज़ाद साहब का योम पैदाश 11 नवंबर के दिन है, और उसके पैदाश के मौके पर हम एसे राइटिंग कंपटीशन रखा गया। और इस एसे राइटिंग कंपटीशन में फर्स्ट, सेकंड, थर्ड प्राइज इंग्लिश मीडियम। అందరికీ మొదటగా నమస్కారములు। ఈరోజు ఎంతో పండుగ వాతావరణం నెలకొల్పబడ్డది కరీంనగర్ పట్టణంలోని నేషనల్ ఫంక్షన్ ప్యాలెస్లో ఈ నెలలో జరిగిన అబుల్ కలాం ఆజాద్ గారి కార్యక్రమం పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు టౌన్ అధ్యక్షులైన అహ్మద్ అలీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్లో మరియు ఉర్దూలో వ్యాసరచన పోటీలు ఇదే ఫంక్షన్ హాల్లో జరగడం జరిగింది। దానికి గాను అత్యున్నత స్థాయిలో చాలా బాగా రాసిన వారికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అటు ఉర్దూలో ఇంగ్లీష్లో కూడా ఇవ్వడానికి ఒక ఆలోచన చేసి ఒక మంచి కార్యక్రమాన్ని అహ్మద్ అలీ గారు చేపట్టారు। దానికి ఆ రోజు కూడా కాంగ్రెస్ శ్రేణులు మరియు పార్టీ కార్యకర్తలు, ఇక్కడ ఉన్న ప్రముఖులు కూడా ఆ కార్యక్రమంలో హాజరై ఆ వ్యాసరచన పోటీని విజయవంతం చేసిండ్రు। దానికి గాను ఈరోజు అందులో ఎవరైతే బాగా ఉన్నతగా రాసిన వ్యక్తులు అవుతున్నారో వాళ్ళకు ప్రధానోత్సవ అంటే ఈరోజు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఉండే, ఆ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో బాగా హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ పిల్లలు అబుల్ కలాం ఆజాద్ గారి జీవిత చరిత్ర అయితేనేమి, ఆ మేధావి ఉన్న లక్ష్యాలు అయితేనేమి, దానిని వీరందరికీ అంటే భారతదేశంలో స్వతంత్రం తీసుకురావడానికి ఉన్న మేధావులు కానీ ఇతర వ్యక్తులు కానీ గొప్పవాళ్ళు కానీ వారి గురించి ప్రతి ఒక్క విద్యార్థికి తెలియాలనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। పిల్లలు మనకన్నా ఎక్కువ రకంగా వాళ్ళు చదువుకున్న విధానంతో ఈ కార్యక్రమంలో హాజరయ్యి అందరూ 200 పైచీలకు ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు వ్యాసరచన పోటీలో రాయడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో అలా రాసిన విద్యార్థులకు బహుమతి ప్రదోత్సవం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మరియు అహ్మద్ అలీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇచ్చేసిన పిల్లలు మరియు ఈ పిల్లలే రేపు భావిభారత పౌరులు, భవిష్యత్తుకు మంచి పునాది వేసే వ్యక్తులు। అటువంటి ఈ పిల్లలకు మంచి సలహాలు సూచనలు ఇచ్చుడు కాకుండా వాళ్ళకు ఒక